సాచరిగా ఉన్న మీ మేడం గురించి చెప్పాలి అనంటే గురుగారు. ఆవిడ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అండి. ఆవిడ పేరు జ్యోతి. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? కాదండి, మా అమ్మగారు చూసిన మ్యారేజే. మా అమ్మగారు ఇంకా ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, ఆవిడ చనిపోతారనగా నాకు పెళ్ళి మా అమ్మగారే కుదిరిచ్చారనమాట. ఆవిడకి ఉన్న బెంగ నాకు పెళ్ళి అయిపోవాలి. నేను వెళ్ళిపోతే ఈ బాధ్యత వాడికి చేయకుండా వెళ్ళిపోతానమ్మ. వాడికి సంబంధం చూసి వాడికి కూడా ఒక పచ్చని తోరణం 2 అక్షతలు వేసి వెళ్ళిపోవాలని ఆవిడ ఆశ. మా అమ్మగారే చూసి చేశారు. ఆ! అంటే మా మేనత్త గారు మనవరాలే. కానీ ఎప్పుడు నేను ఆవిడ కూడా చూసుకోలేదు. పెళ్లి పెట్ల మీద చూసుకున్నదే. ఆవిడ చూసిన సంబంధమే. కానీ నా భార్య గారు అంటే ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తారు. యథార్థానికి చెప్పాలంటే మా ఆడవారు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. నా జీవితం ఇలా ఉండేది కాదండి. ఆవిడ. ఆవిడ మాత్రం నాకు సహకారి. మంచి నాకు దక్షత అన్నమాట. పేరు గురుగారు? జ్యోతి. జ్యోతి. మీ ఆవిడ జీవితాన్ని నాకు జ్యోతి వెలిగించిన అనండి. జ్యోతి లాగానే ఆవిడ పేరు కూడా. నాకు జ్యోతి. ఆవిడ నిజంగా నాకు అలా చేదోడు వాదోడుగా నిలబడి, నన్ను నిలబెట్టి ఒక దశలో కూడా నేను చాలా కృంగిపోతున్నప్పుడు నాకు మనోధైర్యం ఇచ్చి కూర్చోబెట్టిన ఆవిడేనన్నమాట.